షీపిల్ని అమ్ముతామమ్మ, షీపిల్ని అమ్ముతాం. కర్రగున్నోళ్ళని అమ్ముతాం, నల్లగున్నోళ్ళని అమ్ముతాం. ఒకడు కర్ర ఉంటాడు, ఆని కూడా అమ్ముతాం. చీపిల్లి ఆని బట్టి కొడితే మస్తు ఉంటది. చీపిల్లి ఆని బట్టి ఇట్లా ఇట్లా సాపేస్తే మొగం కూడా తెల్ల అవుతుంది. అని సాపి వేయడానికి కూడా మంచిగా ఉంటది. చీపిల్లి అమ్ముతామమ్మ, చీపిల్లి. ఇక్కడ నేను చీపిల్లి కనబడితే తీసుకోవా? గిది నువ్వు చీపిల్లి అమ్ముతున్నట్టున్నాడు. ఇది కూడా కర్ర మొక్కపోడు అంటుంది. నన్ను నిజమది తెల్ల ఉన్నా. అరే ఓనిరా కర్ర మొక్కపోడు అంటున్నావు. బాగా ఇష్టాన్ని మాట్లాడుతున్నావు. కుడతారని ఆ చీపురు పట్టి కర్ర ఉన్న దొరుకుతావా? దులుపుడేమో కానీ నువ్వు కనుక నన్ను అన్నం తెచ్చి నాకు పొల్లు చంపుతా. దాన్ని బట్టి నేను ఇట్లా అంటే ఈ పిల్ల అమ్ముతామమ్మ నిన్నేరా అంటుంది. అయితే ఏం చేస్తావురా? కుడతావా? నన్ను కొట్టంత ధైర్యం ఉందా కర్ర మొక్కపోడ? కర్ర అవును జిడ్డు జిడ్డు గారికేను కర్రోడా. ఈడొచ్చిండు వాడొచ్చిండు మా కర్రోడొచ్చిండు. ఆని చీపురు పట్టి కొట్టుతే ఆనికుంటాది జోరు మోత. ఆన్ని నీకు ఇట్లా రాకూడదు. చీపురు పట్టు కొడతా. అవురా అవురా చీపురు పట్టు కొడతావా రా నువ్వు నన్ను? కస్టమర్కి రెస్పెక్ట్ ఇచ్చు తెలియదారా నీ? నీ చీపురు వద్దు ఏమొద్దురా భగవంతుని నేను పోతున్నాను. చీపురు పట్టు కొట్టడానికి వస్తున్నాను.